రీసెంట్గా ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. దానికి రీజన్ స్పేస్ ఎక్స్. ఒక 10 రోజుల క్రితం ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ఐపీఓని అమెరికన్ స్టాక్ ఇండెక్స్ అయిన నాస్డాక్లో లిస్ట్ చేశారు. లిస్ట్ చేసిన నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఆ కంపెనీ దాదాపు 50%కి పైగా పెరిగింది. సో స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క గ్రోత్ అండ్ వాల్యుయేషన్ ఎలాన్ మస్క్ ని ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా మార్చేసింది. అందుకే ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క చూపు ఈ కంపెనీ మీద పడింది. స్పేస్ ఎక్స్ ఒక్కటే కాదు, వరల్డ్ వైడ్ గా ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. కానీ మనకి వాటి గురించి పెద్దగా తెలీదు. ఎందుకంటే ఇన్వెస్టింగ్ అంటే మనం ఎంతసేపు ఇండియన్ మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తాం, అందులో తప్పేం లేదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్నాయో తెలుసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ లో కొంత భాగాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి బెటర్ రిటర్న్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు విదేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం లీగలేనా? ఒకవేళ లీగల్ అయితే దానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్లోబల్ మార్కెట్స్తో పోలిస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. 2022 నుండి 24 మధ్య ఇండియన్ మార్కెట్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశాయి. కానీ లాస్ట్ 2 ఇయర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 ఫ్లాట్గానే ఉంది. అంటే 2024 జూన్లో నిఫ్టీ ఎక్కడుందో 2026 జూన్ వచ్చాక కూడా ఇంకా అక్కడే ఉంది. దీనివల్ల ఇన్వెస్టర్స్కి పెద్దగా లాభాలు రాలేదు. అంతేకాదు, ఒకసారి ఈ టేబుల్ చూడండి. 2026 జూన్కి ముందు ప్రపంచ దేశాల యొక్క స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లో ఇండియా $4.9 ట్రిలియన్ వాల్యుయేషన్తో 5th పొజిషన్లో ఉండేది. కానీ రీసెంట్గా తైవాన్ అండ్ సౌత్ కొరియాలో ఉండే స్టాక్ మార్కెట్స్ యొక్క వాల్యూ మనకంటే ఎక్కువగా పెరగడం వల్ల ఇండియా 5th పొజిషన్ నుండి 7th పొజిషన్కి పడిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు ఎప్పుడూ ఒకేలా పెర్ఫామ్ చేయవు. ఒక స్పెసిఫిక్ టైంలో కొన్ని దేశాల యొక్క స్టాక్ మార్కెట్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటే మరికొన్ని దేశాల యొక్క మార్కెట్స్ చాలా స్లోగా గ్రో అవుతుంటాయి. దీనికి ఇండియా, సౌత్ కొరియా అండ్ తైవాన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ స్లోగా పెర్ఫామ్ చేస్తున్న టైంలో సౌత్ కొరియా అండ్ తైవాన్ మార్కెట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఉండే చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బు మొత్తాన్ని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో తప్పేం లేదు. కానీ మొత్తం డబ్బుని ఒకే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ దేశంలో ఉండే స్టాక్ మార్కెట్స్ సరిగా పెర్ఫామ్ చేయకపోయినా లేదా కరెన్సీ వాల్యూ పడిపోయినా ఇన్వెస్టర్స్ యొక్క డబ్బు రిస్క్లో పడుతుంది. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్స్లో కొంత భాగాన్ని గ్లోబల్ మార్కెట్స్కి డైవర్సిఫై చేయాలి. అంటే వేరే దేశాల్లో ఉండే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ఉంటూ వేరే దేశాల్లో ఉండే మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం లీగలేనా అని. ఎస్, అది కంప్లీట్గా లీగలే. ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసిన లిబరలైజేషన్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఎస్ఆర్ ప్రకారం ఇండియన్ రెసిడెంట్స్ అమెరికన్ స్టాక్స్ అలాగే గ్లోబల్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఐఎన్డి మనీ అనే ఒక జీఏపీ లైసెన్స్డ్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఇది గుజరాత్లో ఉండే గిఫ్ట్ సిటీ నుండి పనిచేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ని ఐఎఫ్ఎస్సిఏ అనే గవర్నమెంట్ సంస్థ రెగ్యులేట్ చేస్తుంది. అంటే మీ డబ్బు ఫారిన్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ అది ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ అండర్లోనే పనిచేస్తుంది. మీ కేవైసీని కూడా వీళ్ళు ఇండియాలోనే కంప్లీట్ చేస్తారు. ఐఎన్డి మనీ ద్వారా మీరు అమెరికన్ స్టాక్స్లో మాత్రమే కాదు, అక్కడ లిస్ట్ అయిన గ్లోబల్ ఈటీఎఫ్స్ ద్వారా సౌత్ కొరియా, తైవాన్ అండ్ చైనా లాంటి గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా అంటే సౌత్ కొరియా, తైవాన్ అండ్ చైనా లాంటి దేశాలకి సంబంధించిన ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. ఈ ఈటీఎఫ్స్ ఆయా దేశాల యొక్క మార్కెట్స్ని ట్రాక్ చేస్తూ మూవ్ అవుతాయి. సో ఈ ఈటీఎఫ్స్ని బై చేయడం ద్వారా మీరు ఇండైరెక్ట్గా ఆ దేశాల యొక్క మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎన్డి మనీలో సౌత్ కొరియాకి సంబంధించిన కొన్ని ఈటీఎఫ్స్ ఉంటాయి. లైక్ ఫ్రాంక్లిన్ ఎఫ్టీఎస్ఈ సౌత్ కొరియా ఈటీఎఫ్. ఇది లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 220% గ్రో అయింది. దీనితో పాటు ఐ షేర్స్ ఎంఎస్సిఐ సౌత్ కొరియా అనే మరొక ఈటీఎఫ్ లాస్ట్ 1 ఇయర్లో 240%కి పైగా రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ అలాగే తైవాన్ దేశానికి సంబంధించిన ఫ్రాంక్లిన్ ఎఫ్టీఎస్ఈ తైవాన్ ఈటీఎఫ్ అండ్ ఐ షేర్స్ ఎంఎస్సిఐ తైవాన్ ఈటీఎఫ్ లాస్ట్ 1 ఇయర్లో 100%కి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 2 దేశాలకి సంబంధించిన ఈటీఎఫ్లు ఇంత వేగంగా పెరగడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ బూమ్ నడుస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి అమెరికన్ టెక్ కంపెనీస్ పవర్ఫుల్ ఏఐ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేస్తున్నాయి. లైక్ చాట్జీపీటీ, జెమినై, క్లాడ్ ఎట్సెట్రా. అయితే ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ని అమెరికన్ కంపెనీస్ తయారు చేసినప్పటికీ వాటిని రన్ చేయడానికి కావాల్సిన సెమీకండక్టర్ చిప్స్, ప్రాసెసర్స్ అండ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ని మాత్రం ఎక్కువగా సౌత్ కొరియా అండ్ తైవాన్ దేశాలే తయారు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ దేశాల యొక్క స్టాక్ మార్కెట్స్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. లాజిక్ అర్థమైందా? ఐఎన్డి మనీలో కేవలం సౌత్ కొరియా అండ్ తైవాన్ దేశాల యొక్క ఈటీఎఫ్స్ మాత్రమే కాదు, చైనాకి సంబంధించిన ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. వాటి నేమ్స్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. నెక్స్ట్,
యుఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశాక ఆ రిటర్న్స్ని ఐటీఆర్లో చూపించాలంటే దానికి చాలా డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మాన్యువల్గా కలెక్ట్ చేయాలంటే అది చాలా కష్టం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఐఎండి మనీలో ట్యాక్స్ సెంటర్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది రెడీమేడ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఐటీఆర్ ఫైలింగ్కి కావాల్సిన ఫార్మెట్లో రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది. దీనివల్ల మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ట్యాక్స్ ఫైలింగ్ కూడా చాలా ఈజీ అండ్ కన్ఫ్యూజన్ ఫ్రీగా మారుతుంది. నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్లో ఉండే మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్. అమెరికన్ స్టాక్స్ అనగానే చాలా హై ప్రైస్ ఉంటాయనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెస్లా షేర్స్ కొనాలనుకున్నారు. ఒక షేర్ వచ్చేసి $400 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 37,000 రూపీస్. కానీ మీ దగ్గర 2,000 మాత్రమే ఉంది, అంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు టెస్లా షేర్స్ని కొనలేరు. కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఐఎండి మనీలో ఉండే ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ అనే ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మీ దగ్గర ఉన్న 2,000తో టెస్లా షేర్లో కొంత భాగాన్ని కొని దాన్ని మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. ఇది బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అమెరికన్ స్టాక్స్ కొనడానికి మీకు ఎక్కువ క్యాపిటల్ అవసరం లేదు. మీ దగ్గర కేవలం 100 రూపీస్ ఉన్నా కూడా వాటితో మీరు మల్టిపుల్ గ్లోబల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాదు యుఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్లో 500 రూపీస్తోనే మీరు ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఐఎండి మనీలో ఉండే ఫీచర్సే కాదు, యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేశాక మీ మొబైల్ నంబర్, నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని పాన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చాలా స్మూత్గా ఉండడమే కాకుండా వీళ్ళు అకౌంట్ ఓపెనింగ్కి ₹1 కూడా ఛార్జ్ చేయరు. సో ఫైనలీ ఇన్వెస్టింగ్ అంటే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయో అక్కడ డబ్బులు పెట్టడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయో గుర్తించి మన పోర్ట్ఫోలియోని స్మార్ట్గా డైవర్సిఫై చేయాలి. నిన్నటి వరకు ఏఐ రెవల్యూషన్ వల్ల అమెరికన్ టెక్ కంపెనీస్ గ్రోత్ స్టోరీని క్రియేట్ చేస్తే ఈ రోజు ఏఐకి కావాల్సిన చిప్స్ని తయారు చేస్తూ సౌత్ కొరియా అండ్ తైవాన్లో ఉండే కంపెనీస్ ఇన్వెస్టర్స్కి అద్భుతమైన రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇదేం శాశ్వతం కాదు, రేపు మరొక దేశంలో మరొక సెక్టార్ లీడ్ చేయొచ్చు. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా ఒకే దేశం లేదా ఒకే మార్కెట్కి పరిమితమై ఉండరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో అలాగే రిస్క్ కూడా ఉంటుంది. సో ఒకవైపు మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ మరోవైపు డైవర్సిఫైడ్గా ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ వెల్త్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా గ్లోబల్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఐఎండి మనీ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.